Good morning, dear students. This is Nichila Devi, lecturer in zoology, MBA and JS and RVR College of Arts and Science, Malkipuram. Today we are going to discuss about the linkers and adapters in cloning. Let us see the first of all about linkers. This linkers and adapters topic belongs to Unit 2 in Animal Biotechnology. That is paper 5th A. Okay, let us see about the linkers. Okay. Linkers are small nucleotide molecules which few base pairs used to ligate the gene of interest to the vector DNA. అంటే వాహక DNA తోటి అవసరమున్న జన్యు భాగాన్ని అతికించగల లేదా బంధించగల చిన్న న్యూక్లియోటైడ్ అణువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లింకర్లు అంటాము. వీటిలో క్షారయుగ్మములు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి, ఫ్యూ బేస్ పైర్స్. కాబట్టి ఇవి చిన్న చిన్న పోగులుగా చిన్న చిన్న నిర్మాణాలుగా కూడా ఉంటాయి. ఇవి డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏగా కూడా మనం చెప్పుకుంటాం. దీస్ ఆర్ షార్ట్ పీస్ ఆఫ్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కంటైనింగ్ క్లీవేజ్ సైట్స్ ఫర్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. మీకు ఫస్ట్ యూనిట్లో మీరు తెలుసుకున్నారు వాట్ ఆర్ ద రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఆల్సో. మీరు ఫస్ట్ యూనిట్లో వీటన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది కదా. ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ముక్కలుగా కత్తిరించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి, అంతే కదా. వీటిని మనం మాలిక్యులర్ సిజర్స్ లేదా బయలాజికల్ సిజర్స్ అని కూడా అంటూ ఉంటాం కదా. ఇవి కత్తిరించడానికి, దేన్ని కత్తిరించడానికి, డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏని కత్తిరించడానికి ఉపయోగపడేవి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. ఓకే, ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్తోనే ఉపయోగించి మనం ఈ లింకర్స్ అనే ముక్కల్ని కత్తిరిస్తూ ఉంటాం. ఇక్కడ కత్తిరించాలి అంటే తప్పనిసరిగా వాటికి క్లీవేజ్ సైట్స్ అంటే గుర్తింపు స్థానాలు అనేవి ఉండాలి. ఈ గుర్తింపు స్థానాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ తోటి కత్తిరించగలుగుతాం. దీస్ కెన్ బి ligated to blunt ends of any DNA fragment and cut with specific restriction endonucleases to generate a DNA fragments with cohesive ends. చూడండి, మొట్టమొదటిగా మనం ఏవైతే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ని ఉపయోగించి కత్తిరించినప్పుడు ఏర్పడిన ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లంట్ ఎండ్స్ని కలిగి ఉంటాయి, అంటే మొద్దు అంచాలని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ మొద్దు అంచాలతోటి మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక ఈ డిజైర్డ్ జన్యువు ఏదైతే ఉందో దాన్ని బంధిస్తూ ఉంటాం. అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ మొద్దు అంచాలు కలిగిన లింకర్స్ని మనం లింకర్స్తో కలిపిన డిజైర్డ్ జీన్ని వెక్టర్స్లో మనం పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, వీటిని కొహెసివ్ ఎండ్స్ ఉన్న అంటే జిగురు అంచాలున్న ముక్కలుగా మనం కత్తిరించాల్సి ఉంటుంది. ఓకే, జిగురు అంచాలున్న ముక్కలుగా మనం కత్తిరించాల్సి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఆఫ్ లింకర్. హియర్ చూడండి, జీ గ్వానైన్ సైటోసిన్ అడినైన్ థైమిన్, గ్వానైన్ థైమిన్ అడినైన్ థైమిన్, సైటోసిన్ అడినైన్ థైమిన్ అండ్ గ్వానైన్. చూడండి, వీటి కరెస్పాండెంట్గా ఏవైతే ఉన్నాయో గ్వానైన్కి సైటోసిన్, అట్లాగే సైటోసిన్కి గ్వానైను, అడినైన్కి థైమిన్కి అడినైను, అట్లాగే గ్వానైన్కి సైటోసిన్ లైక్ దట్. ఇదంతా కూడా ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్, డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. ఇక్కడ చూడండి, BAMH1 సైట్ అని ఇవ్వడం జరిగింది. BAMH1 సైట్ అంటే BAMH1 ఈజ్ ఏ type 2 restriction endonuclease. ఓకే, ఈ టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ సైట్ అనేది ఉండడం వల్ల మనం ఈ ఎంజైమ్ని ఉపయోగిస్తున్నాం. అదర్వైజ్ ఒకవేళ లేకపోతే మనం ఈ ఎంజైమ్ని ఉపయోగించి కత్తిరించలేం. కానీ ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫ్రాగ్మెంట్లో BAMH1 సైట్ అనేది ఉండడం వల్ల మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ టైప్ 2 బ్యామ్ని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి మనం ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ముక్కలుగా కత్తిరించడం జరుగుతుంది. ఓకే, లెట్ us see the next slide. DNA ligase attaches linkers to the ends of larger blunt end ligation. More than one linker attaches to the each end of the DNA molecule producing a chain structure. ఇక్కడ చూడండి, ఒకసారి నేను డయాగ్రామ్ చూపిస్తాను, డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ మనం ఏం చేసాము, లింకర్స్ అనేవి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా తీసుకున్నాము. మధ్యలో సెంటర్లో ఉన్నది మనది డిజైర్డ్ జీన్. డిజైర్డ్ జీన్ అంటే మనం ఏదైతే క్లోనింగ్ చేయాలనుకుంటున్నామో ఆ జీన్ సెంటర్లో ఉంది, దట్ ఈస్ డిజైర్డ్ జీన్. ఓకే, ఆర్ జీన్ ఆఫ్ ఇంటరెస్ట్ అని కూడా మనం చెప్పచ్చు. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్లో ఉన్నవి రెండు కూడా మనం ఏం చెప్తున్నాం అంటే లింకర్స్ అని చెప్తున్నాం. దేన్ని ఉపయోగించి మనం లింకర్స్ని తీసుకున్నాము అంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను. వాట్ ఈస్ దట్? BAM H1 restriction endonucleases. These are belongs to type 2 restriction endonucleases. Okay, type 2 restriction endonucleases. ఈ టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ ఉపయోగించి మనం చిన్న ఫ్రాగ్మెంట్స్ DNA డబుల్ స్ట్రాండెడ్ ఫ్రాగ్మెంట్స్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా తక్కువ ఫ్యూ బేస్ పేర్స్ని కలిగి ఉన్న ఫ్రాగ్మెంట్స్ ఇవి. వీటిని ఉపయోగించి మనం వీటిని మన డిజైర్డ్ జీన్కి అతికించడానికి ఏం చేస్తాము అంటే DNA లైగేజ్ అనే ఎంజైమ్ని ఉపయోగించి DNA లైగేజ్ మర్చిపోకూడదు. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ వచ్చేటప్పటికి బయలాజికల్ సిజర్స్ అంటాము. అట్లాగే DNA లైగేజెస్ T4 ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఏమంటాం అంటే బయలాజికల్ గ్లూస్, జీవ జిగురులు అంటాం. ఇక్కడ మనం ఉపయోగిస్తున్న జీవ జిగురు ఏమిటంటే కనుక DNA లైగేజ్ అనే ఎంజైమ్. DNA లైగేజ్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బయలాజికల్ గ్లూ అంటాము, లేదా జీవ జిగురులు అని కూడా అంటాము. ఓకే, తర్వాత మనం ఈ జీవ జిగురులు లేదా ఈ లైగేజ్ ఎంజైమ్ DNA లైగేజ్ ఎంజైమ్ను ఉపయోగించి మనం ఏం చేస్తున్నాము, ఈ ఏదైతే డిజైర్డ్ జీన్ ఉందో సెంటర్లో ఉంది చూడండి, ఆ డిజైర్డ్ జీన్కి మనం రైట్ సైడ్ ఒక ఫ్రాగ్మెంట్ DNA ఫ్రాగ్మెంట్, అట్లాగే లెఫ్ట్ సైడ్ ఒక DNA ఫ్రాగ్మెంట్ను అతికించడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ DNA లైగేజ్ ఎంజైమ్. DNA లైగేజ్ ఎంజైమ్. ఈ DNA లైగేజ్ ఎంజైమ్ గురించి మీరు ఫస్ట్ యూనిట్లో చదువుకోవడం జరిగింది. ఫస్ట్ యూనిట్లో మన మాడిఫైయింగ్ ఎంజైమ్స్లో మనం చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ DNA ఎంజైమ్ లైగేజ్ ఎంజైమ్ను ఉపయోగించి అతికించిన తర్వాత ఇప్పుడు ఈ ఏర్పడిన DNA హోల్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో అది మొద్దు అంచాలను కలిగి ఉంది. కానీ మొద్దు అంచాలను కలిగి ఉన్న ఈ DNA ఫ్రాగ్మెంట్ని వెక్టార్లోకి ఇన్సర్ట్ చేస్తే అది సరిగా ఇన్సర్ట్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని కోహెసివ్ ఎండ్స్ లేదా దాన్ని ఏమంటామంటే జిగురు అంచాలు కలిగిన DNA ఫ్రాగ్మెంట్గా తయారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జిగురు అంచాలు కలిగిన DNA ఫ్రాగ్మెంట్ని కనుక మనం తయారు చేయాలి అంటే కనుక మళ్ళీ మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, DNA ఫ్రాగ్మెంట్ని కత్తిరించడానికి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ని ఉపయోగిస్తాం. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంజైమ్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ఇలా కత్తిరించిన ఏవైతే ఉన్నాయో DNA రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ తోటి కత్తిరించినప్పుడు చూడండి, అక్కడ డయాగ్రామ్లో మీకు 5 ఎండ్ 3 ఎండ్, అక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి 5 ఎండ్ దగ్గర వచ్చేటప్పటికి ఫాస్ఫేట్ ఉంటుంది. అట్లాగే 3 ఎండ్ దగ్గరకు వచ్చేటప్పటికి OH గ్రూప్ ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ 5 ఎండ్ దగ్గర. అట్లాగే 3 ఎండ్ దగ్గర వచ్చేటప్పటికి OH గ్రూప్, హైడ్రాక్సిల్ గ్రూప్ అంటూ ఉంటాము. ఇలా కత్తిరించిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్సర్ట్ ఇన్ ద వెక్టర్, వాహకంలో. ఇలా ఎప్పుడైతే మనము జిగురు అంచాలు కలిగిన మనం DNA ఫ్రాగ్మెంట్ని డిజైర్డ్ ఫ్రాగ్మెంట్ని తయారు చేసామో అప్పుడు వాహకంలో ఇన్సర్ట్ చేయడము లేదా చొప్పించడం అనేది ఈజీగా జరుగుతుంది. తర్వాత ఈ ఏర్పడిన వెక్టర్ని ఏమంటామంటే పునఃసంయోజిత DNA, రీకాంబినెంట్ DNA అంటాము. ఇక్కడ చూడండి, మనం డయాగ్రామ్లో చూసినట్టయితే కనుక మనం తయారు చేసిన జిగురు అంచాలతో తయారు చేసిన ఏవైతే ఫ్రాగ్మెంట్ ఉందో ఆ ఫ్రాగ్మెంట్ని వెక్టర్లోకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఏర్పడిన హోల్ DNAని ఏమంటామంటే రీకాంబినెంట్ DNAగా మనం చెప్తాము, రీకాంబినెంట్ DNA. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమేమి ఎంజైమ్స్ ఉపయోగించాము, BAM H1 ఉపయోగించాము, BAM H1 ఎంజైమ్ను ఉపయోగించాము. అలాగే ఇక్కడ లింకర్స్ని అతికించడం కోసము ఏం చేసాము అంటే DNA లైగేజ్ అనే ఎంజైమ్ను కూడా మనం ఉపయోగించడం జరిగింది. ఓకే, ఇక్కడ అంతేకాకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఏదైనా కత్తిరింపు స్థానాలు కలిగి ఉన్న ముక్కల్ని మాత్రమే మనం ఉపయోగించుకోగలుగుతాము. ఓకే, ఇవి మాత్రమే మనం లింకర్స్గా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లింకర్స్ గురించి. తర్వాత నెక్స్ట్
adapters. Okay, adapters are chemically synthesized DNA molecules with performed cohesive ends. They are required when the target site for the restriction endonuclease enzyme used is present within the DNA sequence to be cloned. చూడండి ఇక్కడ రసాయనికంగా సంశ్లేషించబడి క్రియాశీలకమైన జిగురు అంచములతో కూడినట్టి డిఎన్ఏ అణువులను లేదా తంతువులను అడాప్టర్లు అంటాము. ఇక్కడ క్లోనింగ్ అంటే సమరూప సృష్టి చేయవలసిన డిఎన్ఏ శ్రేణులలో పునఃసంయోజిత ప్రక్రియలో వినియోగించబడి పరిమిత ఎండోన్యూక్లియస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లక్ష్య స్థానాన్ని గుర్తించాలి. దట్ మీన్స్ సైట్ని గుర్తించి ఆ లక్ష్య స్థానాన్ని గుర్తించిన వాటిని మనం అడాప్టర్లుగా చెప్తూ ఉంటాం. ఓకే, అడాప్టర్లుగా చెప్తాం. లెట్ us see the diagram. ఇక్కడ చూడండి, అడాప్టర్లు అనేవి చాలా పొట్టిగా ఉన్నాయి. ఇవి కూడా అలుగో న్యూక్లియోటైడ్ అణువులే. వీటిలో కూడా భిన్న క్షారజతలు ఉంటాయి. అయితే ఇవి కూడా చిన్నపాటి తక్కువ బేస్ పేర్స్ కలిగిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం అడాప్టర్స్గా తీసుకునేవి చూడండి. ఇక్కడ బంధన ప్రక్రియలో మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక అడాప్టర్ల యొక్క మొరటి అంచాలు అంటే బ్లంట్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో బ్లంట్ ఎండ్స్ వాటిని ఏం చేస్తూ ఉంటామంటే కనుక మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్తో కత్తిరించినప్పుడు జిగురు అంచాలు కలిగిన రెండు డిఎన్ఏ ముక్కలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ రెండు డిఎన్ఏ ముక్కలు మళ్ళీ తిరిగి డైమర్స్ ఏర్పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ తిరిగి జత కట్టడానికి అవకాశం ఉంటుంది. డైమర్స్ అంటాం. ఈ డైమర్స్ ఏర్పడకుండా ఉండాలి అంటే కనుక మనం ఏం చేయవలసి ఉంటుంది? అక్కడ 5 ఎండ్లో ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, అలాగే 3 ఎండ్లో వచ్చేటప్పటికి OH గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు ఈ డైమర్స్ ఏర్పడకుండా ఉండడానికి మనం వాటి మధ్య బంధం ఏర్పడకుండా ఉండడానికి అక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ చేసామో అప్పుడు ఈ డైమర్స్ అనేవి ఏర్పడకుండా జిగురు అంచాలు కలిగిన ముక్కలు అడాప్టర్స్గా మనకి కనిపిస్తాయి. ఒకవేళ మనం ఈ ఫాస్ఫేట్ గ్రూప్ని రిమూవ్ చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతాయి? ఈ జిగురు అంచాలు కలిగిన ముక్కలు మళ్ళీ ఒకదానితో ఒకటి అతుక్కుని పోయి డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఏర్పడుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం దీన్ని అధిగమించడానికి ఏం చేయాలంటే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ని రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఫాస్ఫేట్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక 5' దగ్గర ఉంటుంది. 5' లేదా దాన్నే 5 ఎండ్ అంటాము, లేదా 5 అంచము అని కూడా అంటూ ఉంటాము. ఇక్కడ ఉన్న ఈ ఫాస్ఫేట్ గ్రూప్ని తొలగించడం ద్వారా మనం సెల్ఫ్ అనీలింగ్ అంటే ఒకదానితో ఒకటి కలిసిపోకుండా మనం అడ్డుకోగలుగుతాం. తర్వాత ఈ ఏర్పడిన ముక్కల డిఎన్ఏ లుక్ ఎట్ ద పిక్చర్. ఏర్పడిన డిఎన్ఏ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఫ్రాగ్మెంట్స్ లింకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింకర్స్ని మన డిజైర్డ్ జీన్కి విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే లైగేషన్ చేయాలి అంటే కనుక డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించాలి. ఇలా డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ను ఉపయోగించి మనం ఈ డిజైర్డ్ ఫ్రాగ్మెంట్కి రైట్ సైడ్ ఒక లింక్ అడాప్టరు, అట్లాగే లెఫ్ట్ సైడ్ ఒక అడాప్టర్ని ఉపయోగించి మనం డిజైర్డ్ ఫ్రాగ్మెంట్ డిఎన్ఏని మనం తయారు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ డిజైర్డ్ ఫ్రాగ్మెంట్ డిఎన్ఏని అంటే అడాప్టర్స్తో కూడిన డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. దీన్ని మనం ఓకే, ఈ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్కి రెండు వైపులా అంటే రైట్ సైడ్ ఒక అడాప్టర్ని అట్లాగే లెఫ్ట్ సైడ్ ఒక అడాప్టర్ని మనం అతికించడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్. దీన్నే మనం ఏమంటామంటే లైగేషన్ అని కూడా చెప్తూ ఉంటాం. లైగేషన్ అంటాం. ఎప్పుడైతే OH ఈ 5' దగ్గర ఉన్న ఫాస్ఫేట్ బంధాన్ని తొలగించామో అక్కడ హైడ్రాక్సిల్ గ్రూప్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే హైడ్రాక్సిల్ గ్రూప్ ఏర్పడిందో ఆటోమేటిక్గా అనీలింగ్ అనేది ఆగిపోతుంది. మనం ఆగిపోయిన తర్వాత మనం తీసుకున్న డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఈజీగా మనం అనుకున్న వెక్టార్లోకి ఇన్సర్ట్ చేయడం అనేది ఈజీగా కుదురుతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసిన
ఏవైతే తయారు చేసిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉందో విత్ ద హెల్ప్ ఆఫ్ అడాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని వెక్టార్లోకి చొప్పించిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసాము, 5' దగ్గర ఒక ఫాస్ఫేట్ గ్రూప్ని రిమూవ్ చేసాం. రిమూవ్ చేసినప్పుడు అక్కడ హైడ్రాక్సిల్ గ్రూప్ ఏర్పడింది. ఇలా ఏర్పడిన హైడ్రాక్సిల్ గ్రూప్ ఏర్పడినప్పుడు మళ్ళీ వెక్టార్ తోటి బంధం ఏర్పరచుకోవడం కష్టం. కాబట్టి మనం ఏం చేస్తాము, రీఫాస్ఫోరిలేషన్ అంటే రీఫాస్ఫోరిలేషన్ అంటే కనుక అక్కడ 5' దగ్గర ఒక ఫాస్ఫేట్ని మనం యాడ్ చేస్తున్నాం. ఇలా యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక వెక్టార్లో ఈ డిజైర్డ్ ఫ్రాగ్మెంట్ అనేది ఈజీగా బంధాన్ని ఏర్పరచుకోగలుగుతుంది. ఈ విధంగా మనం అడాప్టర్స్ ద్వారా మనం రీకాంబినెంట్ డిఎన్ఏని తయారు చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, క్లోనింగ్ గురించి చెప్పాల్సి వస్తే కనుక క్లోనింగ్ ఇప్పుడు ఇట్లా తయారు చేసిన ఏవైతే రీకాంబినెంట్ డిఎన్ఏలు ఉన్నాయో, అంటే ఇదర్ లింకర్స్ వల్ల కావచ్చు లేకపోతే అడాప్టర్స్ ద్వారా కావచ్చు, మనం తయారు చేసిన ఏవైతే డిఎన్ఏస్ ఉన్నాయో, దట్ మీన్స్ రీకాంబినెంట్ డిఎన్ఏలు ఉన్నాయో, వాటిని మనం ఏం చేయాలి, ఇప్పుడు క్లోన్ చేయాలి. క్లోన్ అంటే జన్యు సమరూప సృష్టి అంటాం. సాధారణంగా క్లోనింగ్ చేయడానికి మనం ఎప్పుడు కూడా బ్యాక్టీరియా సెల్స్ అనేవి ఉపయోగించుకుంటూ ఉంటాం. బ్యాక్టీరియా సెల్స్, ఈ బ్యాక్టీరియా సెల్స్ ఉపయోగించుకున్నప్పుడు దీన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక ఈ వెక్టార్స్ని బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, రెప్లికేషన్ అనేది జరుగుతుంది. రెప్లికేషన్ జరిగిన తర్వాత మనం అనేక కాపీస్ వెక్టర్ యొక్క కాపీల్ని డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ యొక్క కాపీల్ని పొందడం జరుగుతుంది క్లోనింగ్ ద్వారా. ఈ క్లోనింగ్ గురించి డీటెయిల్గా మళ్ళీ 4th యూనిట్లో మనం ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ దగ్గర మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.